కులగణన సర్వేపై మరోసారి విమర్శలు చేశారు బీఆర్ఎస్ నేతలు. సర్వేలో ఓ సామాజిక వర్గం సంఖ్యను ఎక్కువ చూపించారని ఆరోపించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. నిన్నటి అసెంబ్లీ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ బిల్లు పెడతారని ఆశించామన్నారు. కులగణన సర్వేను బీసీ సంఘాలు మేధావులు తప్పుబట్టారని వివరించారు గంగుల. సర్వే పేరుతో ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించిందని మండిపడ్డారు గంగుల. నేను ఒకటే అడుగుతున్నా, ప్లానింగ్ బోర్డులో చేసేటోళ్ళు బీసీలు ఉన్నారా? నీ బీసీ కమిషను నిరంజన్తో పాటు 4 బీసీ మెంబర్ ఉన్నారు కాబట్టి వాళ్ళకొక ప్రేమ ఉంటుంది, నా బీసీలకు అన్యాయం చేయొద్దని చెప్పి ఒక తపన ఉంటుంది. ఈ కమిటీకి ఏముంటుంది? కాబట్టి ఇది శుద్ధ తప్పు, ఇది ప్రజలు తప్పట్టించిండ్రు, బీసీ సంఘాలు తప్పట్టించిండ్రు. ఈరోజు అసెంబ్లీలో కూడా చర్చ జరిగి అసెంబ్లీలో తప్పు పట్టేసి అసెంబ్లీలో చర్చ దాన్ని జీవో ఇవ్వకుండా మళ్ళీ కొత్త ప్లానింగ్ బోర్డు ద్వారా ఇవ్వడం వలన తప్పల తడకగా ఈరోజు ఎనిమినేషన్ చేసిండ్రు. 2011లో ఏదైతే సెన్సస్ జరిగిందో గాంధీలకే వచ్చింది, వాళ్ళకి వేరే కొత్తగా తెలివై వాళ్ళకి ఏం చేస్తారు? సగానికి కూడా వీళ్ళు ఎక్కడ కులగన్న కోసం ఇళ్ళకి పోలేదు. ఇది వాస్తవము. మీరు చేసిన తప్పుడు వలన మా యొక్క జాతికి అన్యాయం చేసిండ్రు. నిన్న బుల్డోజ్ చేసే ప్రయత్నం చేసిండ్రు అసెంబ్లీలో. ఎక్కడున్నాయి మీకు బీసీ శాతం 52 అని ఎవరు చెప్పారు? మీకు 51 ఎవరు చెప్పారు అని చెప్పి బుల్డోజ్ చేసే ప్రయత్నించింది ముఖ్యమంత్రి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అంటే నువ్వు బుల్డోజ్ చేసి బెదిరిస్తే మేము ఒప్పుకున్నదానికి మేము గొర్రెలేమేమన్నా ఊపుకుంటా బయటకు వస్తాం అనుకుంటున్నావా? 52%, 56%, 55% ఎక్కడున్నది రిపోర్ట్ అన్నారు. జనాభాలు ఎక్కడ తప్పులు వేసిరు అంటే మా బీసీలను జనాభా ఓటర్ లిస్టులో ఉండకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఓటర్ లిస్టులో జనాభా లిస్టులో ఉండకుండా చేసే ప్రయత్నం చేసిండ్రు. 40 నుంచి 50 లక్షల మంది ఈరోజు వాళ్ళు తప్పుగా చూపించారు. మేము ఒప్పుకునే సమస్య లేదు. ఈరోజు 4,11,00,000 దాటే ఉంటుంది. కానీ ఈ యొక్క తెలంగాణ జనాభా సుమారు 4,20,00,000 మంది ఉంటారు. ఏ డాటా తీసుకున్నాక అట్లే ఉంటుంది. కానీ మీరు 3,70,00,000 చూపించి సుమారు 30 నుంచి 35 లక్షల బీసీ జనాభాను మీరు మమ్మల్ని బయట రాకుండా ఉండగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మమ్మల్ని లోపల పెట్టే ప్రయత్నం చేసిండ్రు. అందుకే 100% మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా యొక్క బీసీ సంఘాలను చేసుకొని దీన్ని మాత్రము మేము ఏ బీసీ బిడ్డ కూడా దీన్ని ఒప్పుకునే